వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పసుపు రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో పసుపు పంటను కోల్పోయిన బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన పసుపు పంట కోల్పోయిన రైతులకు క్వింటాకు 12,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, అద్దెలు, ఇన్సూరెన్స్లు రద్దు చేయాలని, కోల్డ్ స్టోరేజ్ అద్దె రుణాలు రద్దు చేయాలని, ప్రభుత్వంచే నియమించబడిన కమిటీ నివేదిక వెంటనే ఇవ్వాలని, పసుపు బాధితుల అన్ని డిమాండ్స్ పరిష్కరించాలని, ఎన్నికల కోడ్ వచ్చేలోపు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రైతులు తిరగని చోట్లేదు, అడగని చోట్లేదు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అలాగే కోల్డ్ స్టోరేజ్ ఓనరు అందరి దగ్గర రోజువారీ తిరుగుతూనే ఉండాలి. కానీ ఏమీ స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళ రైతులు ఇన్సూరెన్స్ కడితే ఆటోమేటిక్గా రావాలి. అది 5,000 కట్టారు. 5,000 కట్టారు. 5,000 12,000 అయింది. వాళ్ళ కోల్డ్ స్టోరేజ్లో అసలు ముందు 2 పాయింట్లు నేను చెప్పేది ఎక్కువగా. కోల్డ్ స్టోరేజ్లో మంటలు ఎందుకు ఆర్పలా? మంటలు ఆర్పే సిస్టమ్ ఉందా లేదా? కోట్లు ఉంటుంది, దానికి కూడా ఖర్చు. మంటలు ఆర్పే సిస్టమ్ ఉందా లేదా? ఆ సిస్టమ్ ఉంటే ఎందుకు ఆర్పలా? మంట అంటే మొదట్లోనే బగ్గుమని తాడెత్తుని లేకపోతే మంట ముందు మొదలయ్యేది కొద్దితోని మంట. ఆ మంట ఆ స్థాయిలో ఆరిపోయాలి. మరి యాజమాన్యం మంటలు ఎందుకు ఆర్పలేదు? దాని బాధ్యుడు ఆయన కాదా? అందరి దగ్గర డబ్బులు రూపాయలు సహా గోల్డ్ ఒడగొట్టి వసూలు చేసిన కోల్డ్ స్టోరేజ్ ఓనరు మంటలు ఆర్పే బాధ్యత ఆయన తీసుకోడా? ఎందుకు ఆర్పలేదు? ఆర్పినప్పుడు ఆయన బాధ్యత వహించాలి. ఒకటి. రెండోది, ఇన్సూరెన్స్ని బట్టే ఇస్తారు వాళ్ళు. గతంలో 5,000, 4,000, 5,000 ఉంటే 5,000, 6,000 చేశారు. అదే 6,000 చేశారు ఇన్సూరెన్స్ వాళ్ళు అని చెప్పి 6,000 చెబుతారు. కానీ వాళ్ళు 12,000 అయింది. 12,000 అయితే 12,000 కూడా సరిపోను కట్టే డబ్బులు గోడౌన్ కోల్డ్ స్టోరేజ్ ఓనర్ దగ్గర ఉన్నాయంట. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి కృష్ణయ్య, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య, ఏపీ పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు, జీడీసీసీ మాజీ చైర్మన్ మొమ్మనేని వెంకట సుబ్బయ్య, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఇన్సూరెన్స్ 4,500, 5,000 చేసామని చెప్పేసి ఆ క్రమంలోనే ఇప్పుడు 12,000 రేటు పలుకుతూ ఉన్నా దానికి గురించి యాజమాన్యం మాట్లాడే పరిస్థితి లేదు, ఇన్సూరెన్స్ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు, ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి లేదు. మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే ఇవాళ కింట 12,000 రూపాయలు మార్కెట్ ధర ఉన్నదో ఆ ధర ప్రకారమే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారా, లేదా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం భాగస్వామ్యం వహించి ఇద్దరు కలిసి ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం కూడా మూడో పార్టీగా జాయిన్ అయ్యి మాకు 12,000 రూపాయలు ఇస్తారని తెలుసుకోవాల్సింది ప్రభుత్వమే మీడియేటర్గా ఉండి ఇటు యజమానితోనూ రైతు సంఘ ప్రతినిధి బృందాలతో చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్కి రావాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు ప్రభుత్వం దాని గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. ఆ క్రమంలోనే 12,000 రూపాయలు ఇన్సూరెన్స్ నుంచి కానీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి 3,000 రూపాయల కోట్లు కేటాయించారు. అదే విపత్తుల సహాయ నిధి నుంచి 3,500 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగినాయి. ఈ 6,500 కోట్ల రూపాయల నుంచి అయినా సరే ఏదో ఒక విధంగా మా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం పిలిపించాల్సిన అవసరం ఉంది. పిలిపించి యాజమాన్యాన్ని మొత్తాన్ని కూడా మా ప్రతినిధులతో చర్చలు జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తూ ఉన్నాం. జనవరి 19వ తేదీ దుగ్గిరాల గ్రామంలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి సుమారుగా 1,20,000 బస్తాల పసుపు అగ్నికి ఆహుతైపోయింది. దాని గురించి అప్పుడు పలు దశలుగా అధికారుల దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మామూలు 30వ తేదీన ఒక 11 మంది కమిటీగా వారందరూ కూడా జనవరి 30వ తేదీ దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్లో బాధిత రైతులతో, రైతు సంఘాలు అందరితో కూడా సమావేశం నిర్వహించారు. ఆ నివేదికను ఇప్పటివరకు కూడా బయట పెట్టకపోవడంతో దాని గురించి ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మేమంతా కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. దాన్ని త్వరితగతిన బయట పెట్టమని అడగటం జరిగింది. సబ్ కలెక్టర్ గారు దాని మీద మేము కూడా మాట్లాడాము. యాజమాన్యం దగ్గర మాకు టెంటేటివ్గా డీటెయిల్స్ వచ్చాయి. సమగ్ర వివరాలు తీసుకొని 1 or 2 డేస్లో కుదిరితే ఈరోజు లేదంటే 1-2 రోజుల్లో వివరాలు అందజేస్తామని చెప్పారు. అది పసుపు దాని గురించి యాక్చువల్గా యాజమాన్యం బాధ్యత రాహిత్యం పూర్తిగా ఉంది. ఇందులో అతను ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నాడు. ఎవరన్నా సకాలంలో డబ్బు కట్టబోతే దానికి వడ్డీ కూడా కట్టించుకున్నాడు. కానీ ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ చేయకపోవడంతో రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇన్సూరెన్స్ పోగా వచ్చే డబ్బులు మీరు ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నుంచి
కట్టిద్దా లేదంటే ముఖ్యమైన సాయ నిధి నుంచి కట్టిద్దా అనే ప్రభుత్వం. దావులూరు అడ్డరోడ్డు వద్ద గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని నరికి చంపిన ఘటన దావులూరు అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది. మృతుడు తుములూరు గ్రామానికి చెందిన వాలాది సాంబశివరావుగా బంధువులు గుర్తించారు. దావులూరు అడ్డరోడ్డుకు రోడ్డు పక్కన 50 మీటర్ల దూరంలో వాలాది సాంబశివరావు మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మెడ మీద నరకడం వల్ల చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతునికి కొందరు వ్యక్తులకు 2019లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని, ప్రస్తుతం ఆ కేసు ట్రయల్ దశలో ఉందని బంధువులు ఆరోపించారు. గత రాత్రి కొందరు వ్యక్తులతో కలిసి మద్యం సేవించినట్లు, ఆ మద్యం మత్తులోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో అదే గ్రామానికి చెందిన ఒక కుటుంబంతో గొడవలు ఉన్నాయని, అవి కోర్టులో కేసు నడుస్తుందని, దానివల్ల జరిగిందా వేరేదైనా కారణమా అని బంధువులు ఆరోపించారు. ఈ వివాదంలో హత్య జరిగిందా లేక మరే ఇతర కారణంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. నేను ఉండేది కాకరమూడి అండి. ఏడ గమలో మేమట పోతాడని ఇటు వరకు 4-5 సార్లు గొడవ అయింది. మరి రాత్రి చూస్తే ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడంట. ఇద్దరికి గొడవ అయ్యి నరికేసి వెళ్ళాడని అనుకుంటున్నారు. మీరు ఇంటికి రాలేదండి. 7ంటికి వెళ్ళిపోయాడు. వచ్చినోడు అసలు ఇంటి ఇంటికి రాలి తెల్లారి లెగ్స్ వాకిలు ఇద్దాం చూస్తే ఊరు చెప్పారు అబ్బాయి ఆ రోడ్లో పడిపోయాడు అంటే ఇక అక్కడ నేను డబ్బులు వచ్చేసుకోవాలి. మీ పేరేంటమ్మా? నా పేరు నాలాగేశ్వరం. పాత గొడవలు ఏమైనా ఉన్నాయి? ఏమన్నా గొడవలు నాకు తెలియదండి. గొడవలు కదా నేనే ఉంటాను. ఇంతకుముందు జరిగిన గొడవలు ఉంటుంది. ఎందుకు గొడవలు ఉండయి గమలపాలిలో. నాకేం తెలుసు అంటావు మరి. గమలపాలిలో ఒక అమ్మాయి అంటే పోతుంటే మరి అది గొడవలు కావాలి, పాత గొడవలు ఇక దానివల్ల ఆ అబ్బాయి కూడా ఉన్నాడు అంటావు కదా. ఉన్నాడని అన్నారు. నేను చూసాను ఉండారు అంటున్నారండి. మరి అబ్బాయి ఉన్నాడా? ఉండాడు అంటున్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో ద్వితీయ ఇంటర్ ఆత్మీయ వేడుకలు సందడిగా జరిగాయి. ద్వితీయ ఇంటర్ వీడ్కోలను పురస్కరించుకుని విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆడారు, పాడారు, అదరహో అనిపించారు. పలు పాత పాటలను ఆధునిక సంగీతాన్ని జోడించి విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన క్రీడలు, నృత్యాలు, పాటల పోటీలలో విజేతలకు జ్ఞాపికలు, బహుమతులను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు, కళాశాల ప్రిన్సిపల్ వీరంకి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన అర్థమెనుగు బిట్టకవాలా ముందే టెండర్ పెడితే ఎంత బేబీ. The most important point that you need to understand at this part of or at this point of life, ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ వరకు ఏంటి అంటే మీ లైఫ్ అంతా కూడా పక్కన ఒకళ్ళు ఉండి మిమ్మల్ని గైడ్ చేసి ఇట్స్ సంథింగ్ లైక్ వేలు పట్టుకొని నడిపించినట్టుగా ఉంటుంది. సరే, కొంతమంది మాకు అన్నీ తెలుసు వేలు వదిలేసి పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అట్లీస్ట్ ఆ నడిచే వాళ్ళకి ఆ తప్పడడుగు పడ్డప్పుడు గైడ్ చేయడానికి పేరెంట్స్ అని, కాలేజ్లో లెక్చరర్స్ అని, లేదా స్కూల్లో టీచర్స్ అని, ఇట్లాగా మీకు ఇంటర్మీడియట్ వరకు యూ హ్యావ్ దట్ పర్టికులర్ ఏ ప్రాపర్ గైడెన్స్ అండ్ ఎ ప్రాపర్ అబ్జర్వేషన్ ఆన్ యూ. మోర్ దాన్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ అబ్జర్వేషన్. ఒక మంచి గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. బట్ నౌ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ఇంటర్మీడియట్ లెవెల్ మీరు బయటికి వెళ్ళిపోతే మీ జీవితం మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. ఏంటా కొత్తదనం అంటే, మీరేదో బాగా పెద్దోళ్ళు అయిపోయాం, మేము డిగ్రీకి వచ్చేసాము, సో మాకు అన్నీ తెలుసు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటైతే, ఇంకా మీరే చదువుకున్నా చదువుకోకపోయినా ఒక మంచి దోవలో వెళ్ళినా చెడ్డ దోవలో వెళ్ళినా కూడా ఈవెన్ మీ పేరెంట్స్ కూడా 1-2 సార్లు చెప్పడానికి ట్రై చేస్తారు. ఆఫ్టర్ దట్ ఈవెన్ దే సే దట్ ఓకే ఇంక నీ ఇష్టంగా నీ కర్మ అన్నట్టు వదిలేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఈ జంక్షన్ ఆఫ్ లైఫ్లో మీరు ఇంటర్మీడియట్ అయిపోయాక యూ నీడ్ టు బి వెరీ కాషియస్ ఇన్ సెలెక్టింగ్ యువర్ ఫ్రెండ్స్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన పసుపు రైతులు. వైభవంగా ముగిసిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.